హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడొకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దేని గురించి అంటే బిగ్ బాస్ గురించి. అయితే మీ అందరికీ తెలుసు, అగ్ని పరీక్ష 22 నుంచి మన జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుందని చెప్పేసి. అయితే దానికి కామన్ మ్యాన్ సెలక్షన్లు కూడా 3 జడ్జిలను పెట్టారు. బిందు మాధవి గారు, నవదీప్ గారు, అభిజిత్ గారు. ఇదంతా ప్రాసెస్ నడుస్తుంది. 3 గ్రాండ్ మాస్టర్లు వచ్చేసారు. హోస్ట్గా శ్రీముఖి వచ్చేసింది. 40 మంది అంటే 18,000 వీడియోలు కామన్ మ్యాన్ పోస్ట్ చేస్తే దాని నుంచి జల్లెడ పట్టి 40 మంది తీసుకొచ్చారు. 40 మందిని అగ్ని పరీక్షల సెలక్షన్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. టెలికాస్ట్ మాత్రం ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు అవుతుంది. అయితే ఇదంతా ఒక దిక్కు అయితే, ఇంకొకటి అమర్దీప్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అల్చల్ మారింది. అసలు అమర్దీప్కు బిగ్ బాస్ 9కు సంబంధం ఏంది అంటే, బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్లు తీసుకుంటున్నారు కదా అనేసి బిగ్ బాస్ 7 నుంచి అమర్దీప్ను పిలిచారు. అయితే అసలు బిగ్ బాస్ 7 విన్నరు పల్లవి ప్రశాంత్ కదా, మరి అమర్దీప్నే ఎందుకు పిలిచారు అంటే, పల్లవి ప్రశాంత్ పైన బయట కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే ఇతను అసలైన కామన్ మ్యాన్ కాదు, ఇతనికి 2 ఫేస్లు ఉన్నాయి, షోలో ఒకలాగా ఆడిండు, బయట ఒకలాగా ఉంటాడు అనేసి 2 ఫేస్లు ఉన్నాయి, డబల్ ఫేసింగ్ ఉంది, ఆయన కరెక్ట్ కాదు అని బయట జనాలు అనుకుంటున్నారు కదా. అందుకోసమని అమర్దీప్ను బిగ్ బాస్ టీం వాళ్ళు పిలిచి కామన్ మ్యాన్ సెలక్షన్లు ఉంటున్నాయి కదా, అలా ప్రాసెస్ ఎట్లా, వాళ్ళకి ఏం చెప్తావు కామన్ మ్యాన్లకు అని అమర్దీప్ను చెప్పమని చెప్తే, ఆయన ఒకటే డైలాగ్, అసలు డైరెక్ట్ పల్లవి ప్రశాంత్ని అన్నట్టే ఆ డైలాగులు ఉన్నాయి. ఎట్లా అంటే, హౌస్లో ఆడేటప్పుడు డబల్ ఫేసింగ్ ఆడొద్దు, ఒక ఫేస్ అట్లా ఒకటి ఇట్లా, అంటే ఒక ఫేస్ బ్లాక్ ఒక ఫేస్ వైటు, అంటే ఒకటి సింపతి గేమ్ ఆడుతున్నావు, బయట ఒకలాగా ఉంటున్నావు, హౌస్లో ఒకలాగా ఉంటున్నావు అని ఇండైరెక్ట్గా పల్లవి ప్రశాంత్నే తిట్టిండు. మీరు కావాలంటే నేను పోస్టులు కూడా వీడియో కూడా పెడతాను. పల్లవి ప్రశాంత్నే ఇండైరెక్ట్గా పంచులేసిండు. అంటే కామన్ మ్యాన్కు అనేది బిగ్ బాస్కి వెళ్ళేది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ను కరెక్ట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంటే కరెక్ట్ అయిన కామన్ మ్యాన్ సెలెక్షన్ చేయాలి, 2 ఫేస్లు ఉన్న వాళ్ళని సెలెక్షన్ చేయొద్దు అంటే ఇండైరెక్ట్గా పల్లవి ప్రశాంత్నే పంచులేసేసిండు అమర్దీప్. మళ్ళీ ఇంకోటి, బిగ్ బాస్లో ఆడేటప్పుడు చాలా స్ట్రెంతీ ఉండాలి, చాలా మైండ్ గేమ్ ఆడాలి, చాలా నెమ్మదిగా జాగ్రత్తగా ఆడాలి. నన్ను ఎట్లా బిగ్ బాస్లు అంటే, నన్ను బిగ్ బాస్ హౌస్లో ఆడుకున్నారు, బిగ్ బాసే నన్ను ఆడుకున్నాడు అని అమర్దీప్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇండైరెక్ట్గా కామన్ మ్యాన్ సెలెక్షన్లు అనేది జాగ్రత్తగా జరగాలి, ఇలాంటి డబల్ ఫేస్ ఉన్న వాళ్ళని తీసుకోవద్దు అని అమర్దీప్ చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతుంది. అంటే పల్లవి ప్రశాంత్పై చేసిన ఈ హాట్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ ఎవరినైనా బిగ్ బాస్ సెలక్షన్ ప్రక్రియలో కానీ ఎలాంటి ప్రక్రియలో కానీ విన్నర్లను పిలుస్తారు. అంటే అంతమందిలో కోట్ల జనాలు ఓట్లేసి గెలిపించిన విన్నర్లను పిలిచి వాళ్ళ సందేహాలు, అంటే మీకు తెలిసిన విషయాలు ఇప్పుడు సెలక్షన్లో కానీ లేదా బిగ్ బాస్ వచ్చేవారి గురించి ఏమైనా చెప్తావా అంటే బిగ్ బాస్ విన్ అయిన వాళ్ళని పిలుస్తారు. కానీ ఇక్కడ రన్నర్ అప్నే ఎందుకు పిలిచారంటే, ఇట్లా బయట జనాలు ఇట్లా అనుకుంటున్నారు బిగ్ బాస్ 7 విన్నర్ గురించి అనేసి రన్నర్ అప్ను పిలవడం జరిగింది. ఆ రన్నర్ అప్ కూడా ఇండైరెక్ట్గా ఆ పదాలు వాడిండు. అంటే మీకు తెలుసు, బిగ్ బాస్ 7 ఫైనల్ రోజు ఎంత రచ్చ జరిగింది. అమర్దీప్ కార్లు కూడా వలగొట్టిరు. కొన్ని కంటెస్టెంట్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు హోస్ట్గా చేసిన వాళ్ళు కార్లు వలగొట్టిరు. గవర్నమెంట్ బస్సులు రచ్చ చేసిరు. బిగ్ బాస్ 7 విన్నరు, కేసు అయింది, జైలుకు పోయారు. అదంతా ప్రాసెస్ నడిచింది కదా. అందుకు కాంట్రవర్సీ నడిచింది మొత్తం బిగ్ బాస్ 7 విన్నర్ పైన. అందుకు ఆ కాంట్రవర్సీ కంటే ఇప్పుడు ఈ అమర్దీప్ వాడిన మాటలు కాంట్రవర్సీ ఇంకా ఎక్కువైపోయింది. అంటే హౌస్లో ఒకలాగా ఉండాలి, హౌస్లో ఒకలాగా ఉంటుండు, బయట ఒకలాగా ఉంటారు, ఇది ఇతను అసలైన కామన్ మ్యానే కాదు. ఇంకా బిగ్ బాస్ 7లో బిగ్ బాస్ 7 నడిచేటప్పుడు అయితే అసలు ఈయన రైతు బిడ్డనే కాదు,
అని కొన్ని కామెంట్స్ కూడా చేసిన. అతనికి అదే మైనస్ అయిపోయింది. అంటే ఒక కామెంట్ మ్యాను పైన వాడే వరకు బయట వేరేలా పోయింది జనాలకు. అట్లా ఆ బాధలన్నీ అమర్దీప్ అయితే అక్కడ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అమర్దీప్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలాంటి అంగీకరిస్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి. అమర్దీప్ అయితే పల్లవ్ ప్రశాంత్ పైన ఇండైరెక్ట్ కామెంట్స్ అయితే చేసిండు. ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ చెప్పేసిండు అనుకో, కామెంట్ మ్యాన్ అనేది ఒక డ్రీము. అలాంటిది 2 ఫేస్లు ఉండకూడదు, 2 గేమ్లు ఆడకూడదు, ఒకేలాగా ఉండాలి హౌస్లో అయినా బయట అయినా అని చెప్పడం జరిగింది. అది తెలుసు ఎవరి గురించి చెప్పిండు. అసలు అమర్దీప్ అట్లా మాట్లాడు కరెక్టా లేదా రాంగా అనేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.